హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చట్నీ అండి. దోశ అనేది హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పే కొలతలతోటి చేయండి, సేమ్ అలానే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం అండి. ఏ టిఫిన్స్ అయినా కంపల్సరీ దొడ్డు బియ్యమే తీసుకోవాలండి. ఇలా 2 గ్లాసెస్ దొడ్డు బియ్యానికి హాఫ్ గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కొన్ని మెంతులు తీసుకోవాలి. నేను చూపించే క్వాంటిటీలో తీసుకోవాలండి. మెంతులు వేస్తేనే దోశ అనేది క్రిస్పీగా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మెంతులు వేసుకున్న తర్వాత ఇలా 2 టైమ్స్ కడుక్కోవాలండి. 2 టైమ్స్ కడిగేసి వాటర్ పోసి 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నైట్ చేసుకోవాలండి. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత మంచిగా బియ్యం నానినాయి. నెక్స్ట్ మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా వేస్తూ కొన్ని వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పిండి మంచిగా మెత్తగా అయ్యేదాకా ఉంచి ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 2 టైమ్స్ అయితే ఈ బియ్యం అంతా అయిపోతుందండి. సెకండ్ సారి కూడా గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా కావాలి పిండి అనేది. నెక్స్ట్ పిండి మొత్తం పట్టిన తర్వాత కొంచెం రైస్ తీసుకోవాలండి. రైస్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కంటైనర్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, చిటికెడు సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ వరకు పులుస్తుందండి. హోటల్లో అయితే దోశ పిండిలో కంపల్సరీ రైస్ అటుకులు, దొడ్డ అటుకులు ఉంటాయి కదండి, దొడ్డ అటుకులైనా కంపల్సరీ వేస్తారు. అందుకే ఆ దోశ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా స్టీల్ బాక్స్లో అయినా లేకుంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా మూత గట్టిగా పెట్టేసి ఉంచితే తొందరగా పులుస్తుందండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత మంచిగా పిండి అనేది పైకి వచ్చింది. మంచిగా పిండిని మొత్తం కలుపుకొని ఒక స్టీల్ కంటైనర్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశల ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత దోశని వేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. నెక్స్ట్ దోశ పైన ఆయిల్ అనేది వేసుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉంచుతూ దోశని కాల్చుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్కి తిప్పాలండి. చూడండి, దోశ అనేది క్రిస్పీగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఒక్కొక్కరు చేస్తారు, రైస్ వేయరు కాబట్టి తెల్లగా వస్తాయి దోశలు. రైస్ మనము మెంతులు వేయడం వల్ల దోశ అనేది ఈ కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇలానే దోశలు వేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటుంది. ఇంకా దోశలు కొందరికి క్రిస్పీగా ఉంటే నచ్చుతాయి, ఇంకొందరికి ఏమో మెత్తగా ఉంటే నచ్చుతాయి. అంటే క్రిస్పీగా ఉండాలంటే ఫస్ట్ ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత దోశ అనేది వేయాలండి. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. మెత్తగా ఉండాలంటే లో ఫ్లేమ్లో ఉంచి పిండిని వేయాలి. ఇలా వేయడం వల్ల మెత్తగా ఉంటుంది దోశ. ఇక దోశలు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇక దోశలకు కంపల్సరీ పల్లి చట్నీ బాగుంటుంది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి అందులో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి, టమాటా, కొంచెం చింతపండు వేసి వేయించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి వేయించుకోవాలండి. ఇలా నూనెలో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లగా అయ్యేలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన టమాటా, మిర్చి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చట్నీ పట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసి కలపాలండి. 2 మినిట్స్ ఉంచి దించేయాలండి. చట్నీ కంప్లీట్ అయిపోయింది. దోశలకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, మీరు కూడా ఇంట్లో ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి.